ఇక ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిద్ధార్థనాథ్ సింగ్ హాజరై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు అభ్యర్థులపై బీజేపీ రాష్ట్ర నేతలు చర్చించనున్నారు. ఇక బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలపై కొంత క్లారిటీ వచ్చింది. విజయవాడ వెస్ట్, బద్వేల్, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్ నార్త్, ఆదోని, పాడేరు, ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాలు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. అనపర్తి అసెంబ్లీ స్థానానికి బదులుగా రాజమండ్రి అసెంబ్లీ స్థానాలు కూడా కోరుతున్నారు బీజేపీ నేతలు. ఇక ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిద్ధార్థనాథ్ సింగ్ హాజరై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు అభ్యర్థులపై బీజేపీ రాష్ట్ర నేతలు చర్చించనున్నారు. ఇక ఈ రోజు జరగబోయే బీజేపీ నేతల కీలక సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, ఇక ఇవాళ ఏపీ బీజేపీ నేతల కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై ఏపీ బీజేపీ కసరత్తు చేయనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీలో 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీకి దిగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, ఈ రోజు మరికొద్దిసేపట్లో ఏపీ బీజేపీ సమావేశం జరగనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన అటు ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, అలాగే ఏపీ ఎన్నికల సహాయ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ హాజరవుతున్నారు. అయితే ఇప్పటికే ఏదైతే ఏపీలో 6 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను అయితే ఖరారు చేశారు. వాటిలో 5 మాత్రం బయట నుంచి వలస వచ్చినట్టు వారు, అలాగే ఒకరు మాత్రమే అటు శ్రీనివాస్ వర్మ మాత్రమే బీజేపీలోను ఆర్ఎస్ఎస్ లో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. మిగిలిన వారందరూ కూడా బయట వ్యక్తులనే ఎంపిక చేయడం ఇప్పుడు అధిష్టానానికి ఇది తలనొప్పిగా మారింది. ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ 10 స్థానాలకు సంబంధించి ఈ రోజు అభ్యర్థులు దాదాపు ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజు జరిగేటువంటి ఈ సమావేశం సంబంధించి రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది వ్యూహాత్మకమైనటువంటి చర్చ అయితే ఈ రోజు జరిగేటువంటి అవకాశం ఉంది. దీంట్లోనే ఇప్పుడే ఉదయం నుంచి కూడా అటు పురంధేశ్వరి అధ్యక్షతన అభ్యర్థుల ఎన్నిక పైన కూడా ఇటు రాష్ట్ర కార్యాలయంలో కసరత్తు అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులకు పెద్దపీట వేసే తప్ప 20-30 సంవత్సరాల నుంచి జెండా పట్టుకు మోసిన వ్యక్తులను ఇవాళ కించపరుస్తూ పక్కన పెట్టారంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా అటు కేంద్ర పెద్దలకు కూడా లేఖలు రాసినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ఈ రోజు చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మాత్రం ఎక్కడ కూడా ఒకరికి పొదగినట్టుగా ఇక్కడ అసంతృప్తులు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒకరి మీద ఒకరు ఏదైతే సీనియర్లు ఇప్పుడు ఎవరైతే సీనియర్లు ఉన్నారో సీనియర్లను పక్కన పెట్టి కొత్తగా వచ్చినటువంటి వారికి సీట్లు ఇవ్వడం పైన ఇక్కడ ఉన్నటువంటి అధిష్టానం మీద కూడా గుర్రుగా ఉన్నారు. ఇదే దగ్గుబాటి పురంధేశ్వరి తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి కూడా తెలియజేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు జరిగేటువంటి ఈ యొక్క సమావేశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా హాజరవుతున్నారు. అయితే సాయంత్రానికల్లా ఈ యొక్క సమావేశం ముగిసిన తర్వాత ఈ రోజు ఈ 10 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తారా లేదా రేపు అభ్యర్థులు ప్రకటిస్తారా అనేది వేచి చూడాలి. పద్మ, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.